వెల్కమ్ టు అఖీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో మళ్లీ పులి భయం. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. 4.3 కేజీల గంజాయితో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏజెన్సీ ప్రాంతం రాజవొంబంగి జీమడుగుల ఏరియా నుండి గంజాయి తక్కువ మొత్తాదులో తెచ్చి గండెపల్లి, సామర్లకోట, కాకినాడ, కీర్లంపూడిలో యువతకు చిల్లరగా అమ్ముతున్న ముద్దాయిలపై నిఘు పెట్టి జగంపేట సర్కిల్ పోలీసులకు సమాచారం ఇచ్చి రైడ్ చేసి పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్. ఏజెన్సీ ప్రాంతం నుండి రాజవొంబంగికి చెందిన కేకే సాగర్ 34 సంవత్సరాలు మరియు మడుగులకు చెందిన కేపీ కుమార్ వయసు 25 సంవత్సరాలు మరియు సామర్లకోటకి చెందిన పీకే కృష్ణలను గంజాయి తరలిస్తుండగా సమాచారం మేరకు గండపల్లి నీలాద్రిరావుపేట నుండి జెడ్ రంగంపేట గ్రామం పువ్వు రోడ్లో వర్మీ కంపోస్ట్ జంక్షన్ వద్దపై 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4.3 కేజీల గంజాయి, 1 మోటార్ సైకిల్ మరియు 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న గండపల్లి ఎస్ఐ శివ నాగబాబు మరియు హెచ్సిఎస్ ముజీబుద్దీన్, సలీం, పీసీఎస్ కృపా, వీరబాబు మరియు సిబ్బంది. ఈ కేసుల్లో కీర్లంపూడికి చెందిన మరొక ముద్దాయి పరారీలో ఉన్నాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆదివారం మధ్యాహ్నం 4:30 మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తన కుమారుడు జీవి సుందర్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తన కుమారుడు జీవి సుందర్ ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలకు ఏం చేయాలనే అంశాలను మేనిఫెస్టో రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ఎక్కడ విడుదల చేసిందని అన్నారు. తన యొక్క మేనిఫెస్టో చూస్తే ఈ మేనిఫెస్టోలో తను ఏం చేయాలనుకుంటున్నాడో నిరుద్యోగ యువతకు కానీ లేకపోతే అవకాశాల గురించి ఎదురు చూస్తున్న యువతకు కానీ చదువుకుంటున్న యువతకు కానీ ఏ రకంగా సహాయం చేయగలడో ఆర్థికపర అంశాలు లేని ఒక మేనిఫెస్టో, అంటే డబ్బులు ఖర్చు అవసరం లేకుండా తను చేయగలిగింది. ఎవరన్నా చేయొచ్చు. తను ఈ పదవిలో వెళ్తే తను ఈ అంశాలతో చక్కగా ఎన్ని చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందు గురించి దాన్ని ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను. మన సత్యబాబు గారు, అలాగే సర్పంచ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. నేను ఇంకొకటి చెప్తున్నాను, మా అభ్యర్థిని మా అబ్బాయి జీవి సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడమే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఒకసారి ఆలోచించుకున్నట్లయితే జనవరి 1న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు. మోసమే తమ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు. మేము హామీలు ఇస్తాం, మీరు ఓట్లేశారు, మీ కర్మ, మేము హామీలు నెరవేర్చాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకు మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడిని. అటువంటి శాసనసభ్యుడికి
అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరు ఇచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం. ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఈ ఎలక్షన్ ద్వారాని ఒక చెంపదెబ్బ చొప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందర్ని తగ్గించమని నేను అడుగుతా ఉన్నాను. విపక్ష నాయకుడిగా గవర్నమెంట్ని నిలదీసి ప్రశ్నించాలి తప్పులు జరిగినప్పుడన్నది నా సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు. తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా నిలదీసి దాన్ని మనం ఒక సక్రమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం నాకు చెప్తే నాకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వ్యక్తిగత ద్వేషాలన్నీ ఉండవని చెప్పి మొదటిసారి హామీలు నెరవేర్చడం గల్లాపెట్లో డబ్బులు లేవన్నారు సీఎం. ఏమంటే హామీలు నెరవేర్చలేనప్పుడు గల్లాపెట్లో డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి? హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ హామీలన్నీ కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు. ఏమండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే మీ అంత తెలివి తక్కువ అనుకున్నారా? మాకు ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు, అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నామని చెప్పారు. కావాలంటే మీ దగ్గర వీడియోలు ఉంది, మీకు కావాలంటే పంపుతాను, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. కాబట్టి జాఫర్ అనే అతను కూడా మీలా యూట్యూబర్ కొంతమంది అతను అడిగాడు, ఏమండి అంటే ఈ మైకుల సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు నెరవేరుస్తున్నాను. అలాగే ఎవరు మన లోకేష్, అలాగే ఈ మైకుల సాక్షిగా చెప్తా ఉన్నాను జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాను. కాబట్టి వాళ్ళు మోసగించాలన్న 60 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉన్న భూమిని కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అన్న రైతు వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రెడ్లపల్లి గ్రామ పరిధిలో సుమారు 60 సంవత్సరాలుగా తమ తండ్రుల కాలం నాటి కొంత భూమి తమ అనుభవంలో ఉందని, దీనిని ధృవీకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పథకం కింద తమకు పట్టదారు పాసు పుస్తకం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఆస్తిని తన తండ్రి పినతండ్రి పంపకాలు చేసుకున్నట్లు తెలిపారు. అయితే వారి చిన్నాన్న భాగాన్ని సుమారు 15 సంవత్సరాల క్రితం వారు విక్రయించుకున్నట్లు తెలిపారు. నా పేరు సుబ్రహ్మణ్యం, రెడ్లపల్లి శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామం. మాది డీకేటీ అసైన్మెంట్ భూమి. మేము దున్నుతా ఉన్నాం, 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నాము. మా చిన్నాయనది మాది, ఇద్దరు అన్నదమ్ముల భాగాల్లో 60 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము. మాకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 6వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఈ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు. మేము 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నా కూడా మా చిన్నాయన భూమి, అసైన్మెంట్ భూమిని, మా చిన్నాయన భూమిని పక్క రామప్ప మునెమ్మ అనే వాళ్ళు కొనుక్కొని దాదాపుగా 15 ఏళ్ళు అయింది. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, మేము మాది సాగు చేసుకుంటూ ఉన్నాం. మా భూమిలో బోరు, ఇల్లు రెండూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆన్లైన్లో లెక్కలు మారిపోయినాయని చెప్పేసి దౌర్జన్యంగా మా మడి సాగు చేస్తూ ఉన్నాం. మా మడిలో వచ్చి దౌర్జన్యంగా మేము రోడ్డు చేస్తాము, మాకు ఈడ దారి ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులకి ఇంకా ఫిర్యాదు అయితే ఏం చేయలేదు. తహసీల్దార్కి అయితే అర్జీ పెట్టినాము, ఇట్లా దౌర్జన్యంగా మా మీద దావు ఉందని చెప్పేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు. అట్లని మేము అర్జీ అయితే తహసీల్దార్కి ఇచ్చినాము అని చెప్పి వస్తున్నారు. ఆన్లైన్లో అయితే మారిపోయింది ఇట్లా అనేసి. ఇప్పుడు మాకు భూమే మాది, మేము 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నా, ఇల్లు బోరు ఉంది, కానీ ఇప్పుడు భూమే మాది అట్లనే లెక్కలో వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము దావ చేస్తాము, అట్లనే మడిలో వచ్చి దావ చేస్తామని దౌర్జన్యంగా ఇది చేస్తాము. చూడండి సార్, ఇది మాకు ఇచ్చిన పట్టా పాస్బుక్లు 2 ఇచ్చినారు.
ఈ సర్వే నంబర్ లాట్లో ఆన్లైన్లో అటు ఇటు మారిపోయిందని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి రోడ్ చేయాలా అట్లా అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నారు సార్. దయచేసి మాకు మేము సాగు చేస్తూ ఉండే భూమి కొలిసి మాకు ఈ విధంగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. సర్వే నంబర్ 42లో 15 AB అనే సర్వే నంబర్లో మా అన్నదమ్ముల భాగాలు మేము సాగు చేస్తూ ఉండేంత వరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి. మా అమ్మ పైనే ఇట్లా ఉంది చూడండి, పట్టా పాస్ పుస్తకాలు 2. ఇంతవరకు మేము సాగు చేస్తూ ఉండేది మాకు కొలిసి మాకు ఎంత ఉందో అంతవరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మళ్ళీ మంజూరు చేయాల్సిందిగా కోరుతాం. అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతాం. కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు మేము చూస్తూ ఉన్నాము. చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు దీన్ని సమస్యని తీసుకొని మాకు ఈ విధంగా మంచి ఇష్యూని క్లియర్ అయ్యే విధంగా మాకు సమస్య పరిష్కారం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. కుప్పం మండలం చిన్న బంగారునత్తం గ్రామంలోని కుంటి గంగమ్మ ఆలయాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి వివరణ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 122లో 7 ఎకరాల భూమి గ్రామస్తుడైన మదన్ శేఖర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉండేదని తెలిపారు. ఈ ఆస్తిని సుమారు 20 సంవత్సరాల మునుపు వారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా బెంగళూరు నగరానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి మధ్యలో అమ్మవారి ఆలయం ఉందని, ఈ ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం గ్రామస్తులు జాతర నిర్వహించడం, ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న కారణంగా మదన్ శేఖర్ విక్రయించిన 7 ఎకరాల భూమిలో 30 సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టాలని కోరమన్నారు. మన గుడి రాపా మీ కొలదోయి మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. మన గుడి రాపా మీ కొలదోయి మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. బా వద్దా ఇప్పుడు దేవునికి పెట్టిండే ఇది ఉడిచినట్లు అయింది రవినా. పద పద లేదు పద, నేను నిలిచి తీసుకోకూడదు. నేను ఒకసారి దొంగ మాదిరి రా. కోయిలకు న్యాయం కేకరు. సార్ క్లియర్గా రావాలా? నా పేరు మదన్ శేఖర్, చిన్నమాగనాథం గ్రామస్తుని, బెస్త కులస్తుడు నేను. ఈ ల్యాండ్ ఈ జమీన్ నాది. 20 సంవత్సరాల క్రితము నేను ఒక బెంగళూరు ఆయనకి నేను అమ్మేశాను ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరకి. ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే బెంగళూరు అయినా వేరే వాళ్ళకి అమ్మేసినామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేసి దీని ల్యాండ్ అంతా లేబల్ చేసుకుంటున్నారు. పురాతనంగా ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, కుంటిగంగమ్మ దేవస్థానం ఉంది సార్. ఇక్కడ తాతల కాలం ఇంకా 100 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యలో దేవస్థానం ఉండేదాన్ని ఇంకా ఈ దేవస్థానం తీసి పక్కన పెట్టుకోండి, మాకు సెంటర్లో దేవస్థానం ఉండేదాని వల్ల మాకు ల్యాండ్ని వేరే వాళ్ళకి సేల్ చేసే కాదని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు
రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో పంచాయతీ చేర్పించాము, గ్రామస్తులంతా చేరి చెప్పారు, లేదు మాకు అయ్యలేదు, సెంటర్లో ఉండే కాదని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. మధ్యలో పెట్టుకోకుండా సైడ్లో పెట్టుకోమని చెప్పి మేము 5 చేసిస్తాం, 15 సెంట్లు జాగా ఇస్తాము అని చెప్పి ఇచ్చేసినారు. ఈ దేవస్థానం మనం తీసేదానికి ఎలాంటి ఇది లేదు, తీయకూడదు అని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నాము. అలా ఏమైనా తీయాలని వస్తే దానికి పూజలు పునస్కారాలు చేసి వేద పండితుల దగ్గర అనుకొని ఏమైనా చేసేటట్టుంటే వాళ్ళు పెద్దలు తీర్మానం చేసినలాగా చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు దాకా ఈ దేవస్థానం ఎలా ఉందో అలా ఉండేదనేసి కోరుకుంటా ఉన్నాము సార్. లేకుండా పోతే రాత్రికి రాత్రే దేవాలయాన్ని తీసేసి ఇక్కడ దేవాలయమే లేదని చెప్పి ఇచ్చేసే లెక్కలో ఉన్నారు. మొత్తం ల్యాండ్ చూడండి, మొత్తం ఐటీగా ఉన్నది, సదరం చేసుకొని ల్యాండ్ని ఒక లెవెల్ చేసి పెట్టడం, ల్యాండ్ అమ్ముకునే దానికోసం దేవాలయం తీయమని చెప్తున్నారు. ఈ దేవాలయానికి టెంకామాండ్లు ఉండింది, ల్యాండ్ పాత వీడియోలంతా నా దగ్గర ఉంది. దేవస్థానం పూజ పురస్కారాలు జరుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరాలను జాతర చేస్తుంటాము. ఈ దేవాలయం తీసేసి వేరే పక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దీనికి మీ మీడియా ద్వారా మాకు సపోర్ట్ చేసి అందరికీ ఊరికి మంచిదయ్యేలా ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఇది మేము ఈ ల్యాండ్ అమ్మక ముందు అమ్మేటప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి నేను అమ్మింది వాళ్ళ దేవస్థానం జాగా వదిలేసి, అప్పుడు చెప్పాను దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి ఇచ్చేసుకోవడం అనేసి. వాళ్ళు దేవస్థానం జాగా వదిలేసి నేను రోడ్డు వేసిస్తాను, దేవస్థానం జాగా వదిలేస్తామని చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఈ దేవస్థానం తీసేసి వేరే పక్క వేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు సార్. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేయండి. మాకు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందూ దేవాలయం పాత దేవాలయం తీసేస్తున్నారు. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేసి ఈ హిందూ దేవాలయాలని హిందుత్వాన్ని కాపాడండి అని కోరుకుంటాను సార్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదిత్య హాస్పిటల్ కొడిమ్యాల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగొంటి కృష్ణారావు హాజరు కాగా డాక్టర్ మనోహర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఉచిత మందులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పాదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మాల్యల మహిపాల్, కొడిమ్యాల గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తూరి స్వామి, చింతలపల్లి గ్రామ ప్రజల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర వారి జన్మదిన పురస్కరించుకొని చింతలపల్లి గ్రామంలో తాజామాజీ సర్పంచ్ మహిపాల్, అలాగే సెకండరీ డైరెక్టర్ పాదం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ వెంకటేష్ డాక్టర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి గ్రామంలో ఈరోజు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు పేషెంట్లకు పనులు కూడా పంపించడం జరుగుతుంది. రాబోయే కాలంలో చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయం సాధించి వారు ప్రవేశించే సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే విధంగా వారికి 2 రోజుల పాటు ఆయుర్వేదాన్ని అందించాలని దేవుని ప్రార్థిస్తుంది. ఈరోజు ఉచిత వైద్య శిబిరం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సర్పంచుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు శ్రీ పునుగొంటి కృష్ణారావు గారు చేశారు. అలాగే గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మనోహర్ గారికి కూడా డాక్టర్ మనోహర్ MBBS కొడిమ్యాల ఆదిత్య హాస్పిటల్ ప్రత్యేక ధన్యవాదాలు. చింతలపల్లి గ్రామ BRS పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయన మహోత్సవం హసన్పర్తి చింతకట్టు భీమారంలో జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ముందుకు రావాలని అన్నారు. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు సైబర్ నేరాల నివారణకు అవగాహనకు పోస్టర్ వీడియోలు ఆవిష్కరణ చేసిన ఏపీ పరిశ్రమల మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ కాలేజ్ నుంచి మనం లాంచ్ అయిపోతున్నాము. ఈ లాంచ్ చేసి ఈ ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ ప్రతి కాలేజ్ లో ఈ వీడియోలు చూపిస్తాము. తర్వాత విలేజెస్ లో కూడా వీఆర్ సర్ప్రైజ్ దట్ విలేజ్ లో కూడా మనం అనుకుంటా ఉంటాము అరే విలేజ్ లో సైబర్ క్రైమ్ ఏం సంబంధం అని. బట్ విలేజర్స్ ఆల్సో ఫాలోయింగ్ ప్రే టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకొకటి సైబర్ సో బేసిక్ గా సైబర్ క్రైమ్స్ ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎస్టర్డే ఎస్పీ గారు మాట్లాడిందే ఎట్లయినా అడ్జస్ట్ చేస్తాను సార్, లెట్స్ నాట్ డిలే దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలా. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అన్ని తెలుసు అనుకుంటాం, చాలా మిస్ అయిపోతుంటాం. సో క్యాబినెట్ లో కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున్నట్టే ఒకసారి డిస్కషన్ అయింది. ఫ్రాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎస్పీ గారు. బట్ వన్ మోర్ థింగ్ ఇస్ సైబర్ బుల్లింగ్ ఇస్ అ బిగ్ థింగ్, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్. ఐ సీ దట్ మనము ఇన్స్టా అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్లలో డిఫరెంట్ there is a heavy competition. మీరు ఆ సస్టైన్ కావాలంటే యూ షుడ్ బి యునిక్ ఇన్ యువర్ సెల్ఫ్. అట్లా యునిక్ గా ఉంటేనే మీరు అయ్యేది అనుకుంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అయ్యేది ఉంటుంది. లేదంటే వెరీ డిఫికల్ట్ టుడే వరల్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. మీరు ఆర్టిఫిషియల్ ఏముందో అదే వేమాన్ కావాలా ఇది కావాలా దర్ ఇస్ అ వెబ్సైట్ ఆర్ యాప్ అన్నమాట. దాన్ని క్రియేట్ చేసుకునేసి చెప్తే ఇవి వాళ్ళ ట్యూన్స్ వీడియోస్ ఎస్పీ గారు మీకు ప్రిన్సిపల్ గారికి ఇస్తారు. యూ షేర్ ఇట్, ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ లెట్ దెమ్. తెలంగాణ రాష్ట్ర సాధకుడు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం 55వ డివిజన్లో తెలంగాణ సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే శతమానం భవతి శీఘ్రమేవ. కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. చారిటీ మహిళా ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కూడా కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన చారిటీ మహిళా ఫుడ్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏపీఎస్ బెటాలియన్ డీఎస్పీ మోహన్ బాబు
డిఎఫ్ఓ పల్లె శివశంకర్ రెడ్డి కూడా ఈ సురేష్లు ప్రారంభించడం జరిగింది. మానవతా సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు మహిళా ఎంటర్ప్రెన్యూర్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలకు ఈ ఫుడ్ అండ్ ఫెస్ట్ ద్వారా వచ్చిన మొత్తాలను నిర్వహణ కొరకు ఉపయోగిస్తున్నామని, మహిళలందరూ స్వచ్ఛందంగా తమ ఇంటిలో వివిధ రకాల వంటలను తయారు చేసుకుని వచ్చి ఈ చారిటీ ఫుడ్ ఫెస్టివల్లో విక్రయించడం జరిగిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మహిళా విభాగం కన్వీనర్ శ్రీమతి యాని ప్రతాప్ ఆధ్వర్యం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మహ్మద్ వాలీ బాషా ఇంటి వద్ద పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారన్న నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 34 క్వింటాల పీడీఎస్ పట్టుకొని కేసు నమోదు చేసిన పాలకుర్తి పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.